కరీంనగర్లోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. నగరంలోని కలెక్టరేట్లో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. వీరు రూపొందించిన రాఖీలను కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లకు కట్టారు. జెండాలు, బ్యాడ్జీలతో పాటు ఎన్వలప్ కవర్స్తో రాఖీలు తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేశామని గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృపారాణి అన్నారు. రకరకాల వస్తువులను విద్యార్థులే తయారు చేశారని చెప్పారు. చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కరీంనగర్ ప్రజలు స్టాల్స్ ను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కస్తూర్బా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో మన దగ్గర ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి రాఖీలను చూసినట్లయితే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. గతంలో కూడా మన కస్తూరిబా విద్యాలయాల నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలా చక్కగా క్రిస్మస్ కార్నివాల్ కానివ్వండి, 26 జనవరికి బ్యాడ్జెస్ కానివ్వండి, రకరకాల వస్తువులతో చాలా ప్రదర్శనలు మనం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనం చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారైనటువంటి గౌరవ మేడం గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, దీంతో పాటుగా మేడం గారు పిల్లలకి కొంత ఫీడింగ్ మనీ ఇచ్చి దాని ద్వారా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లలు విద్యలోనే కాకుండా రకరకాల వస్తువులు తయారు చేయడం విషయంలో వృత్తి నైపుణ్యం కోర్సుల్లో కూడా ముందుండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మేడం గారు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. నేను కేజీబీవీ కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. కలెక్టర్ మేడం వారు మాకు ఇచ్చిన ఇంత మంచి అవకాశాన్ని మేము యూజ్ చేసుకొని చాలా మంచి రాఖీస్ చేసినాం. అలాగే మేము ఇలాంటి అవకాశాలు మాకు ఎంతో ఇవ్వాలని కోరుకుంటూ మా కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.